NCERT Class 9 Geography Chapter 5 Natural Vegetation and Wildlifeలో వైల్డ్ లైఫ్ గురించి ఇప్పుడు చూద్దాము. వన్యజీవనం. ఇప్పటి వరకు న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వైల్డ్ లైఫ్ వన్యజీవనం గురించి తెలుసుకుందాము. లైక్ ఇట్స్ ఫ్లోరా, ఇండియా ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ఇట్స్ ఫానా. అంటే ఎలాగైతే ఫ్లోరా అంటే వృక్షజాలంలో వైవిధ్యం ఉందో భారతదేశంలో, ఫానా అంటే జంతుజాలంలో కూడా భారతదేశము చాలా రిచ్గా ఉంది, డైవర్సిటీ అనేది ఉంది. ఇట్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 90,000 యానిమల్ స్పీషీస్. సుమారుగా 90,000 పైగా జంతు ప్రజాతులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. ద కంట్రీ హ్యాస్ అబౌట్ 2,000 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్. మనకు పక్షుల్లో చూసుకుంటే కూడా 2,000 పైగా ఈ బర్డ్స్ యొక్క స్పీషీస్ అనేవి ఉన్నాయి. దే కాన్స్టిట్యూట్ 13% ఆఫ్ ద వరల్డ్స్ టోటల్. మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశంలో ఈ యానిమల్ ఇంకా బర్డ్ స్పీషీస్లో 13% భారతదేశంలో ఉంది. దేర్ ఆర్ 2,546 స్పీషీస్ ఆఫ్ ఫిష్ విచ్ అకౌంట్ నియర్లీ 12% ఆఫ్ ద వరల్డ్ స్టాక్. చేపల స్పీషీస్లో కూడా 2,546 పైగా స్పీషీస్ అనేవి మనకున్నాయి. అది మొత్తం ప్రపంచంలో ఉన్న చేపల స్టాక్లో చూసుకుంటే అది 12% మన ఇండియాలో ఉన్నాయి. It is also shares between 5 and 8% of the world's amphibians, reptiles and mammals. మనం రెప్టైల్స్లో చూసుకున్నా కానీ, మ్యామల్స్లో చూసుకున్నా అంటే క్షీరదాలు కానీ, ఆంఫిబియన్స్ అంటే ఉభయచరాలు కానీ, వీటన్నిటిలో చూసుకున్నా కూడా ఈ వరల్డ్స్ మొత్తం సంఖ్యలో శాతంలో 5 నుంచి 8% అనేది మన భారతదేశము పంచుకుంటుంది. అంటే ఎంత రిచ్ డైవర్సిటీ ఆఫ్ ఫానా మన భారతదేశంలో ఉందో మనకి తెలుస్తుంది. ద ఎలిఫెంట్స్ ఆర్ ద మోస్ట్ మెజెస్టిక్ యానిమల్స్ అమాంగ్ ద మ్యామల్స్. మనము క్షీరదాల్లో చూసుకుంటే, మ్యామల్లో చూసుకుంటే ఏనుగులు, వాటి ఎత్తు, వాటి పొడవు చూసుకుంటే అసలు చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా, ఎంత అందంగా, ఎంత మనకు ఒక హుందాగా అలా మనకి కనిపిస్తాయి గంభీరంగా. ఎలిఫెంట్స్ మోస్ట్ మెజెస్టిక్ యానిమల్స్ అమాంగ్ ద మ్యామల్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద హాట్ వెట్ ఫారెస్ట్ ఆఫ్ అస్సాం, కర్ణాటక అండ్ కేరళ. ఈ ఎలిఫెంట్స్ని చూసుకుంటే కర్ణాటక, కేరళ, అస్సాంలోని హాట్ వెట్ ఫారెస్ట్లో మనకి ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్, వన్ హార్న్డ్ రైనోసరస్ ఆర్ ద అదర్ యానిమల్స్ విచ్ లీవ్ ఇన్ స్వాంపీ అండ్ మార్షీ ల్యాండ్స్ ఆఫ్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లోని స్వాంపీ అండ్ మార్షీ ల్యాండ్స్. స్వాంపీ అండ్ మార్షీ అంటే ఏంటి? స్వాంపీ అండ్ మార్షీ ల్యాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు. మనకు వెట్లాండ్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. వెట్లాండ్ అంటే ఏంటి? వెట్లాండ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద ల్యాండ్స్ ట్రాన్సిషనల్ బిట్వీన్ టెరెస్ట్రియల్ అండ్ aquatic ecosystem where the water table is usually at near the surface or the land is covered by shallow water. అంటే ఏంటి వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు అంటే ఏంటి? చిత్తడి నేలలు అంటే మనకి తెలుసు, ఏదైతే డిస్టింక్ట్ ఒక ఎకోసిస్టమ్ ఫ్లడెడ్ బై వాటర్తో ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఎక్కువ కాలము, ఎక్కువ రోజులు అది వాటర్తో నిండి ఉంది ఆ ల్యాండ్ అని అంటే దాన్ని వెట్లాండ్ అని అంటారు, చిత్తడి నేలలని అంటారు. మనకి ఇన్లాండ్ వెట్లాండ్స్ ఉంటాయి, కోస్టల్ వెట్లాండ్స్ ఉంటాయి. ఆక్స్బో లేక్ ఈజ్ ఏ వెట్లాండ్. వెట్లాండ్ అంటే ఏంటి? ఎకో టోన్స్ అని కూడా అంటారు వీటిని. అంటే కొద్ది రోజుల వరకు, ఎక్కువ రోజుల వరకు ఆ ల్యాండ్ అనేది వాటర్తో కవర్ అయ్యి ఉంటుంది. ఏదో కొద్ది రోజులు మాత్రము సీజనల్గా ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పటికీ అది ఎక్కువ రోజులు వాటర్తో కవర్ అయ్యి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్బో లేక్స్ చూసుకున్నా కానీ, తర్వాత లేక్స్ మధ్యలో ఉన్న లేక్స్ కావచ్చు, పాండ్స్ కావచ్చు, ఇవి వెట్లాండ్స్ అనమాట. అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ శాతం అవి వాటర్తో కవర్ అయ్యి ఉంటాయి, ఎప్పుడో ల్యాండ్తో ఉంటుంది. అంటే ద ట్రాన్సిషనల్ బిట్వీన్ టెరెస్ట్రియల్ అండ్ aquatic ఎకోసిస్టమ్. ఓకేనా? ఏదైతే ల్యాండ్ ఎక్కువ రోజులు మనకి వాటర్తో కవర్ అయ్యి ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ల్యాండ్ కనిపిస్తుంది, దాన్ని వెట్లాండ్ అని అంటారు. మరి స్వాంపీ అండ్ మార్షీ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే ఇవి వెట్లాండ్సే, చిత్తడి నేలలే.
కానీ వీటికి స్వాంపీ అండ్ స్వాంప్ ల్యాండ్ అండ్ మార్ష్ ల్యాండ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వాంప్ అండ్ మార్ష్ ల్యాండ్స్ అనేవి వాటర్ బాడీస్కి క్లోజ్గా ఉంటాయి, అంతే కదా. వాటర్ బాడీస్కి క్లోజ్గా ఉంటేనే కొద్ది రోజులు వాటర్తో కవర్ అయ్యి ఉంటాయి, ఫ్లడెడ్ బై వాటర్, అండ్ ఎప్పుడో ఒకసారి మనకి ల్యాండ్ కనిపిస్తుంది. సో దాన్ని మనం వెట్ ల్యాండ్ అని అంటాం. సో మార్ష్ ల్యాండ్, వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి? మార్ష్ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే మనకు మార్ష్ ల్యాండ్స్లో చూసుకుంటే ఇక్కడ చెట్లు అనేవి గ్రాస్ ఇంకా హెర్బాకియస్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే హర్బ్స్తో కూడిన చిన్న చిన్న మొక్కలు, గడ్డి మొక్కలే ఉంటాయన్నమాట. వెరాజ్ వెన్ వి గో టు స్వాంప్ వెట్ ల్యాండ్స్, స్వాంప్ ల్యాండ్స్లో చూసుకుంటే అక్కడ మనకి ట్రీస్ ఇంకా వుడ్ ప్లాంట్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ స్వాంప్ అండ్ ఈ చిత్తడి నేలల్లో, స్వాంప్ అండ్ మార్షీ ల్యాండ్స్ ఆఫ్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మనకి 1 హార్న్డ్ రైనోసరస్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ అరిడ్ ఏరియాస్ ఆఫ్ ద ర్యాన్ ఆఫ్ కచ్ అండ్ ద థార్ డెసర్ట్స్ ఆర్ ద హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ యాజ్ అండ్ క్యామెల్స్ రెస్పెక్టివ్లీ. మనం చూసుకుంటే అరిడ్ ఏరియాస్, వాటర్ లెవెల్స్ తక్కువగా ఉండేది, వర్షపాతం తక్కువగా ఉండే ఏరియాస్ లైక్ ర్యాన్ ఆఫ్ కచ్ అండ్ ద థార్ డెసర్ట్, ఇవి చూసుకుంటే ఇవి వేటికి నివాసం అండి అని అంటే వైల్డ్ యాజ్, అడవి గాడిదలు మరియు క్యామెల్స్ అంటే ఏంటి, మన ఒంటెలకి అవి నివాసంగా ఉన్నాయి. ఇండియన్ బైసన్, నీల్గై, బ్లూ బుల్, తర్వాత చౌసింగా అంటే 4 హార్న్డ్ యాంటిలోప్, అంటే ఒక గుర్రంలోనే ఒక జాతి 4 హార్న్డ్ ఉంటాయి. తర్వాత గ్యాజల్ అండ్ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డీర్ ఆర్ సమ్ అదర్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో చూసుకుంటే మనకి బైసన్, ఇండియన్ బైసన్, నీల్గై, చౌసింగా, 4 హార్న్డ్ యాంటిలోప్, ఇవన్నీ ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి యానిమల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ నేను పెట్టలేకపోయాను, ఓకేనా, డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్, ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఆల్సో హ్యాస్ సెవరల్ స్పీషీస్ ఆఫ్ మంకీస్. మన భారతదేశంలో చూసుకుంటే వీ హ్యావ్ సెవరల్ స్పీషీస్ ఆఫ్ మంకీస్. ఇక మంకీస్కి అయితే అసలు కొదవే లేదు భారతదేశంలో, అంతేనా? ఎస్. నెక్స్ట్ డూ యూ నోలో చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1972 ఇన్ ఇండియా. ఒకసారి మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా సపరేట్ వీడియో చేద్దాము, ఓకేనా. వన్యప్రాణి సంరక్షణ చట్టము మొట్టమొదటగా ఏ సంవత్సరంలో భారతదేశంలో అమలైంది అని అంటే అది 1972లో అమలైంది భారతదేశంలో, ఓకేనా. నెక్స్ట్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ బోత్ టైగర్స్ అండ్ లయన్స్. ఒకసారి చూసారా, ఒకసారి ఇండియా యొక్క గొప్పదనం, ఒక యూనిక్నెస్ ఒకసారి చూడండి. మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో మాత్రమే టైగర్స్ అండ్ లయన్స్ ఉన్నాయి, పులులు మరియు సింహాలు ఉన్నాయి. ఏకైక దేశము ప్రపంచంలోనే ఏదండి అంటే అది భారతదేశం. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ బోత్ టైగర్స్ అండ్ లయన్స్. ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఇండియన్ లయన్ ఈజ్ ద గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్. గుజరాత్లోని గిర్ ఫారెస్ట్లో మనకి ఈ ఇండియన్ లయన్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ టైగర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ద సుందర్బాన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు, ఓకే. సుందర్బాన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ద హిమాలయన్ రీజియన్లో మనకి టైగర్స్ కనిపిస్తాయి. లియోపర్డ్స్ టూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద క్యాట్ ఫ్యామిలీ. క్యాట్ ఫ్యామిలీలో చూసుకుంటే మనకి చిరుతపులులు, లియోపర్డ్స్ కూడా మనకు కనిపిస్తాయి. దే ఆర్ ఇంపార్టెంట్ అమాంగ్ యానిమల్స్ ఆఫ్ ప్రే. ఏవైతే వేటాడి మనకి చంపుతాయో జంతువుల్లో వాటిలో చాలా ఇంపార్టెంట్ అయిన లయన్స్, లియోపర్డ్స్ అండ్ టైగర్స్ మన భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డూ యూ నో చూద్దాము. ద గిర్ ఫారెస్ట్ ఇస్ ద లాస్ట్ రిమైనింగ్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఏషియాటిక్ లయన్, ఓకేనా. సో మన ఈ ఏషియాటిక్ లయన్, ఈ సింహానికి హ్యాబిటేట్ అయిన నివాసమైన గిర్ ఫారెస్ట్ అనేది ఇంకా లాస్ట్ రిమైనింగ్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ హిమాలయాస్కి రండి. ద హిమాలయాస్ హార్బర్ ఏ హార్డీ రేంజ్ ఆఫ్ యానిమల్స్ విచ్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. హిమాలయాస్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. సో అక్కడ సర్వైవ్ అయ్యే యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. లడాక్స్ ఫ్రీజింగ్ హై ఆల్టిట్యూడ్స్ ఆర్ హోమ్ టు యాక్. The Himalayas harbor a hardy range of animals which survive in extreme cold. అంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్లో సర్వైవ్ అయ్యే విధంగా మనకి ఈ హిమాలయన్ రీజియన్లో జంతువులు అనేవి కనిపిస్తాయి. లడాక్స్ ఫ్రీజింగ్ హై ఆల్టిట్యూడ్స్ ఆర్ ఏ హోమ్ టు యాక్, ద షాగీ హార్న్డ్ వైల్డ్ డాగ్స్ వెయింగ్ అరౌండ్ 1 ton. షాగీ హార్న్డ్ వైల్డ్ ఆక్స్, ఈ ఎద్దును చూసుకుంటే 1 టన్కి పైన
వెయిట్ అనేది ఉంటుంది. ఇది మనకి హిమాలయన్ రీజియన్లో లడాక్ ఏరియాలో కనిపిస్తుంది. తర్వాత ద టిబేటియన్ యాంటిలోప్ కనిపిస్తుంది, మనకి బ్లూ షీప్, ద బరాల్ కనిపిస్తుంది, వైల్డ్ షీప్ కనిపిస్తుంది, అండ్ కియాంగ్, ద టిబెటన్ వైల్డ్ యాస్ అంటే గాడిదలకు సంబంధించిన ఒక కియాంగ్, ఇలాంటివన్నీ కూడా మనకి హిమాలయన్ రీజియన్లో కనిపిస్తాయి. ఫర్దర్ మోర్ ద ఐబెక్స్, బేర్, స్నో లియోపర్డ్ ఆర్ రెడ్ పాండా ఆర్ ఫౌండ్ ఇన్ సర్టెన్ పాకెట్స్. మనకి ఇంకా చూసుకుంటే ఐబెక్స్ అని ఇవన్నీ యానిమల్స్. ఒకసారి గూగుల్ చేసి చూడండి ప్లీజ్, మీకు ఐడియా వస్తుంది ఎట్లా ఉన్నాయి ఇవి అని. తర్వాత మనకి ఎలుగుబంట్లకు సంబంధించి స్నో లియోపర్డ్ చూసుకుంటే, తర్వాత రెడ్ పాండా అనేది చాలా రేర్, అరుదైన రెడ్ పాండా కూడా మనకి కొన్ని ఏరియాలో కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద రివర్స్, మనకు నదుల్లో చూసుకుంటే లేక్స్, చెరువుల్లో చూసుకుంటే, అండ్ కోస్టల్ ఏరియాస్ అంటే తీర ప్రాంతాల్లో చూసుకుంటే మనకి టర్టల్స్, క్రొకడైల్స్ అండ్ గరియల్స్ ఆర్ ఫౌండ్. మనకి ముసళ్ళు, తాబేళ్ళు ఇలాంటివన్నీ మనకి చాలా కనిపిస్తాయి. ద లాటర్ ఈస్ ద ఓన్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్రొకడైల్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ టుడే. సో గరియల్స్ అంటే దీనికి ఎట్లా ఉంటుంది అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రొకడైల్ లానే ఉంటుంది, కానీ దీని మూతి చాలా కొచ్చగా ఉంటుంది. ఒక్కసారి గూగుల్ చేయండి ప్లీజ్. సో ఇది ఒక్కటే ఈ వెరైటీ ఆఫ్ క్రొకడైల్ వరల్డ్లో కనిపిస్తుంది అని అంటే ఇది ఒక్కటే మనకి కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బర్డ్స్కి రండి. బర్డ్ లైఫ్ ఇన్ ఇండియా ఈజ్ కలర్ఫుల్. చాలా కలర్ఫుల్గా మనకి బర్డ్ లైఫ్ అనేది కనిపిస్తుంది. పికాక్స్, పీసెంట్స్, డక్స్, parakeets, cranes and pigeons are some of the birds inhabiting the forest and wetlands of the country. మనకి ఇక్కడ చూసుకుంటే పికాక్స్, పీసెంట్స్ ఇవన్నీ కూడా చాలా వైవిధ్యమైన పక్షులు అనేవి మన భారతదేశంలో కనిపిస్తాయి. నెక్స్ట్, we have selected our crops from a biodiverse environment, that is from the reserve of edible plants. సో మనకి మన భారతదేశంలో ఇంత వైవిధ్యమైన వృక్షాలు మరియు జంతువులు ఉన్నాయి కదా. బయోడైవర్స్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఉంది. ఇంత జీవ వైవిధ్యమైన పర్యావరణంలో నుండి మనము మన పంటలని సెలెక్ట్ చేసుకున్నాము. రిజర్వ్ ఆఫ్ ఎడిబుల్ ప్లాంట్స్. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని తినదగినయా అండి? కాదు కదా. సో తినదగిన, ఎడిబుల్ అంటే తినదగినవి, వాటిలో నుంచి మనము మన పంటలను అనేవి తీసుకున్నాము. వి ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ అండ్ సెలెక్టెడ్ మెనీ మెడిసినల్ ప్లాంట్స్. ఇంకా మనకి వైద్యపరమైన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వివిధ రకాల వ్యాధుల పైన ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగాలు చేసి మనము వాటిని తీసుకోవడం జరిగింది. ద యానిమల్స్ వర్ సెలెక్టెడ్ ఫ్రమ్ లార్జ్ స్టాక్ ప్రొవైడెడ్ బై నేచర్ యాజ్ మిల్చ్ యానిమల్స్. అంటే The animals were selected from large stock provided by nature as milch animals. మిల్చ్ యానిమల్స్ అంటే ఏంటండి? మిల్చ్ యానిమల్ అంటే పాలిచ్చేవి. సో పాలిచ్చే యానిమల్స్లో నుంచి, పాలిచ్చే జంతువుల నుంచి మనము అన్ని రకాల జంతువులు ఉంటే పాలిచ్చే జంతువులను కొన్నిటిని పిక్ చేసుకున్నాం, అంతేనా? బర్రెని, గేదె పాలు, ఆవు పాలు, సో ఇట్లా మనం కొన్ని తీసుకున్నాము, మేకపాలు అని. అన్ని చాలా క్షీరదాలు అన్నీ ఉన్నాయి, అన్ని పాలు తీసుకొని మనం తాగట్లేదు కదా, కొన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకేనా. దే ఆల్సో ప్రొవైడ్ యాజ్ డ్రాట్ పవర్, ట్రాన్స్పోర్టేషన్, మీట్, ఎగ్స్. సో మనకి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతున్నాయి. మీట్, కొన్ని మటన్ తింటున్నాం, చికెన్ తింటున్నాం, పోర్క్ తింటున్నారు కొంతమంది, అవునా? ఎగ్స్ కూడా తింటున్నాం. ఫిషెస్ చూసుకుంటే న్యూట్రిటివ్ ఫుడ్. ఓకే, చాలా పోషకాలతో కూడిన ఆహారాన్ని మనకు ఈ చేపలు మనకిస్తున్నాయి. మెనీ ఇన్సెక్ట్స్ హెల్ప్ ఇన్ పాలినేషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ ఫ్రూట్ ట్రీస్ అండ్ ఎక్సర్టింగ్ బయోలాజికల్ కంట్రోల్ అండ్ సచ్ ఇన్సెక్ట్స్ ఇస్ హార్మ్ఫుల్. సో మనకి ఈ ఇన్సెక్ట్స్, పురుగులు చూసుకున్నా కూడా పాలినేషన్లో యూజ్ అవుతున్నాయి. పాలినేషన్ అంటే ఏంటో మనకి తెలుసు కదా. సో ఒక మొక్క దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఆ పూల నుంచి ఇంక వెళ్ళి వేరే మొక్కల్లో చూసుకుంటే, సో అట్లా పాలినేషన్ జరిగి మనకి ఇంకా వృక్షాలు పెరగటం జరుగుతుంది, అవునా? నెక్స్ట్, ఫ్రూట్ ట్రీస్, ఫ్రూట్స్ ఇస్తున్నాయి, చాలా పండ్ల మొక్కలు ఉన్నాయి. ఓకేనా. ఎస్. సో ఎవ్రీ స్పీషీస్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద ఎకోసిస్టమ్. సో ఏ స్పీషీస్ చూసుకున్నా, ఏ జాతి మొక్కలను చూసుకున్నా, ఏ జాతి జంతువులను చూసుకున్నా కానీ ఎకోసిస్టంలో మనకి అవి ఇంపార్టెంట్. సో మీకు ఎకోసిస్టమ్ అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ కూడా బేసిక్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా. సో ముందటి క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. హెన్స్ కన్జర్వేషన్ ఈజ్ ఎసెన్షియల్.
సో మనకి ఇంత ఉపయోగపడుతున్నాయి. సో మనకు ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి. ఈ ఫ్లోరా అండ్ ఫానాని మనం కాపాడుకోవాలి. ఈ వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవన్నీ మనకు ఉపయోగం కదా. ఇవన్నిటికీ ఎకోసిస్టంలో రోల్ ఉంది కదా. మరి ఇవన్నీ అంతరించిపోకుండా మనం కాపాడుకోవాలి కదా. కన్జర్వేషన్ ఎసెన్షియల్ కదా, చాలా అవసరం కదా. ఎస్, మరి కన్జర్వ్ చేసుకోవడానికి మనం ఏం చేసుకున్నాం? సో యాజ్ has been mentioned earlier, due to excessive exploitation of plant and animal resource by human beings, the ecosystem has been disturbed. తెలుసు, మనిషి చేసేది మనకు తెలియదా? ఇక ఎక్స్ప్లోయిట్ చేస్తారు ప్లాంట్స్ని, యానిమల్ రిసోర్సెస్ని. అవి అంతరించిపోయేటట్టు చేస్తారు. వాటన్నిటిని అసలు బతకనిస్తారా వేటినన్నా? సో ఎకోసిస్టమ్కి డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయితే ఏమవుతుంది? టెంపరేచర్ పెరగటం, ఓజోన్ పొరకి రంధ్రం పడడం, 2 degreesకి పైగా టెంపరేచర్ పెరిగితే ఇంకా మన కంట్రోల్లో ఉండదంట. సో మొత్తం పాడు చేసాం కదా భూమిని. యానిమల్స్ని డిస్టర్బ్ చేసాము, ఫ్లోరాని, వృక్షజాలాన్ని డిస్టర్బ్ చేసాము, మొత్తం టోటల్ ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్నే డిస్టర్బ్ చేసి కూర్చున్నాం. సో మరి కానీ అయినా కన్జర్వ్ చేసుకోవాలి కదా వీటన్నిటిని. ఎస్, about 1300 plant species are endangered and 20 species are extinct. 20 plant species అసలు ఎక్స్టింక్ట్ అయిపోయాయంట. 1300 ప్లాంట్ స్పీషీస్ చూసుకుంటే అవి ఎండేంజర్డ్, అంటే ఇంకా అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయంట. మరి వీటన్నిటిని మనం కాపాడుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి కదా. క్వైట్ ఆఫ్ ఎ ఫ్యూ యానిమల్ స్పీషీస్ ఆర్ ఆల్సో ఎండేంజర్డ్ అండ్ సమ్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. కొన్ని యానిమల్ స్పీషీస్ ఏమో ఎండేంజర్డ్ ఉన్నాయి, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. అలాగే కొన్ని అంతరించిపోయినాయి కూడా. The main causes for this major threat to nature are hunting by greedy hunters for commercial purpose. సో మనం ఇప్పుడు యానిమల్స్ని చూసుకుంటే యానిమల్స్ యొక్క చర్మాన్ని, వాటి యొక్క బూరుని, వాటి యొక్క దంతాలని, వాటి యొక్క కొమ్ములని, యానిమల్స్కి అయితే ఏవైతే వాటికి అవయవాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవయవాన్ని తీసుకొని మళ్ళీ మన కమర్షియల్ పర్పస్కి మనం యూజ్ చేసుకుంటున్నాం. కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేసుకుంటున్నాం కావచ్చు, కొన్నిటిని అసలు అయితే ఫర్నిచర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. సో రకరకాలుగా యూజ్ చేసుకుంటారు. గ్రీడీ హంటర్స్ ఉంటారు. గ్రీడీ అంటే ఇంకా వాళ్ళకి అత్యాశ, అగడవడ్డలు ఉంటారు కదా. సో ఆ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి తెలుసు పోచింగ్ అనేది జరుగుతుంది. ఒక్క యానిమల్ని బతుకనివ్వరు ఫారెస్ట్లో నుంచి. సో కమర్షియల్ పర్పసెస్కి యూజ్ చేస్తారు. అదొకటి మెయిన్ కాజ్. తర్వాత ప్లాంట్స్ని చూసుకుంటే కూడా వాటిని కూడా మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు. తర్వాత స్మగ్లింగ్ అనేది ఇవన్నీ జరుగుతాయి కదా. ఎస్, నెక్స్ట్ పొల్యూషన్ డ్యూ టు కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్, యాసిడ్ డిపాజిట్స్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్ అండ్ రెక్లెస్ కటింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ టు బ్రింగ్ ల్యాండ్ అండర్ కల్టివేషన్ అండ్ హ్యాబిటేషన్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంబ్యాలెన్స్. ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది? గ్రీడీ హంటర్స్ వల్ల పొల్యూషన్ జరుగుతుంది. ఎంత ఈ ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత 1750s ఎప్పుడైతే ఇంజన్ కనుక్కున్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 1.5 degrees Celsius టెంపరేచర్ అనేది పెరిగిందంట. ఇదంతా పొల్యూషన్. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, కెమికల్ వేస్ట్ వల్ల, యాసిడ్ డిపాజిట్స్ వల్ల, ఏలియన్ స్పీషీస్ అంటే వేరే ఒక స్పీషీస్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఫారెస్ట్ని కట్ చేస్తారు, అవునా? ఫారెస్ట్ని కట్ చేయటం వలన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి అడవులను నరికి వ్యవసాయం చేయటము, వాటిలో ఇల్లులు కట్టుకోవడం, చెరువులను కబ్జా చేయడం, ఇల్లులు కట్టడము, ఇట్లా చేస్తే ఏమవుతుంది? వరదలు వస్తాయి, అంతే కదా. సో ఇట్లా పొల్యూషన్ అనేది జరుగుతుంది, విపత్తులు అనేవి అనేకంగా వస్తాయి. సో వీటన్నిటికీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కి కారణం. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ ద ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ద కంట్రీ, ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ మెనీ స్టెప్స్. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? ఫ్లోరా అండ్ ఫానాని రక్షించుకోవాలా వద్దా? రక్షించుకోవాలి. సో టు ప్రొటెక్ట్ ద ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ద కంట్రీ, ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ మెనీ స్టెప్స్. ఫస్ట్ ఏంటో చూద్దాం. ఏం స్టెప్స్ తీసుకుంది మన గవర్నమెంట్ అంటే, 18 బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ సెటప్ ఇన్ ద కంట్రీ టు ప్రొటెక్ట్ ఫ్లోరా అండ్ ఫానా. 18 బయోస్పియర్ రిజర్వ్స్ని సెటప్ చేసింది భారతదేశంలో, మన ఇండియాలో ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడానికి. 12 out of these, the Sundarbans, the Nanda Devi, the Gulf of Mannar, the Nilgiri, Nokrek, Great Nicobar, Simplipal, Pachammarchi, Achankamar, Amarkantak,
Agastyamalai, Kanjendonga, and Panna have been included in the World Network of Biosphere Reserves. అసలు ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి అంటే, బయోస్పియర్ రిజర్వ్ ఆర్ ప్రొటెక్టెడ్ ల్యాండ్స్ క్రియేటెడ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఒక ల్యాండ్లో ఉన్న ఫ్లోరాని అంటే వృక్షజాలాన్ని, ఫానా అంటే జంతుజాలాన్ని ప్రిజర్వ్ చేయటం కోసము, అంటే రక్షించటం కోసం, కాపాడుకోవటం కోసము ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని ఒక ల్యాండ్ని అనేది ప్రొటెక్ట్ చేస్తారు. ఆ ల్యాండ్ని బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటారు, ఫ్లోరా అండ్ ఫానాని. సో దీంట్లో అక్కడ బయోస్పియర్ రిజర్వ్ ఉందని అంటే ఆ ఏరియాలో ఉన్న రిచ్ బయోడైవర్సిటీని, అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని మొత్తాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఉన్న జంతుజాలాన్ని కానీ వృక్షజాలాన్ని కానీ ఎవరు డిస్టర్బ్ చేయడానికి లేదు. అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ యొక్క వే ఆఫ్ లివింగ్ని, వే ఆఫ్ లైఫ్ని, ఏన్షియంట్ వే ఆఫ్ లైఫ్ని కూడా రిజర్వ్ చేస్తారు, రీస్టోర్ చేస్తారు. అంటే వాళ్ళు వెనకటి నుంచి పూర్వకాలం నుండి ఆ ట్రైబ్స్, ఆ తెగలు ఎలా జీవిస్తున్నారో వాళ్ళు అలాగే జీవించేలాగా వీళ్ళు చూస్తారనమాట. సో ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో ఉన్న ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేస్తారు. అట్లా 18 బయోస్పియర్ రిజర్వ్స్ని మన భారతదేశంలో సెటప్ చేస్తే ఆ 18లోని 12 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఉన్నాయి. సో ఒకసారి చూద్దామా ఏంటవి 18 బయో రిజర్వ్స్ అని ఇప్పుడు నేను చదివినవే. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి ఇవన్నీ: సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, నీలగిరి, నందాదేవి, నోక్రెక్, గ్రేట్ నికోబార్, మానస్, కచ్, శేషాచలం, సిమ్లీపాల్, దిహంగ్ అండ్ దిబంగ్, డిబ్రూ సైక్వహా, అగస్త్యమలై, కంజిన్జోంగా, పచ్మర్చి, అచక్మర్, అమర్కంటక్, కోల్డ్ డెసర్ట్, పన్నా. సో ఇవన్నీ కూడా 18 బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే, ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్ ప్రొవైడెడ్ టు మెనీ బొటానికల్ గార్డెన్స్ బై ద గవర్నమెంట్ సిన్స్ 1992. 1992 నుంచి చూసుకుంటే బొటానికల్ గార్డెన్స్కి ప్రభుత్వము ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఓకేనా? అంటే మన ఆర్థిక మరియు సాంకేతిక పరమైన సహాయం అనేది చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండ్ మెనీ అదర్ ఎకో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఈ ప్రాజెక్ట్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. 106 నేషనల్ పార్క్స్, 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ జువాలజికల్ గార్డెన్స్ ఆర్ సెటప్ టు టేక్ కేర్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్. ఓకేనా? ఈ సహజ సంపదని, హెరిటేజ్ని కాపాడుకోవటం కోసం 106 నేషనల్ పార్క్స్ని పెట్టడం జరిగింది. ఏంది మరి ఆ నేషనల్ పార్క్ అంటే ఏంది? నేషనల్ పార్క్స్, దే ఆర్ ద ఏరియాస్ ఆర్ పార్క్స్ సెటప్ బై ద గవర్నమెంట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఇట్స్ ఫ్లోరా అండ్ ఫానా. ఓకేనా? సో గవర్నమెంట్ ఒక ఏరియాని తీసుకొని ఇది నేషనల్ పార్క్, దీంట్లో ఉన్న ఫ్లోరా అండ్ ఫానాన్ని కాపాడుతుంది, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేస్తుంది. సో అక్కడ ఎవరు లోపలికి వెళ్ళి హంటింగ్ చేయడానికి వీల్లేదు, పోచింగ్ చేయడానికి వీల్లేదు, అక్కడ స్మగ్లింగ్ చేయడానికి వీల్లేదు. సో అట్లా కన్జర్వేషన్ అనేది ఉంటుంది. నేషనల్ పార్క్లో ఫ్లోరా అండ్ ఫానా ఉంటుంది, రెండు, అంటే వృక్షజాలం మరియు జంతుజాలం ఉంటుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి అంటే, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ అన్ ఏరియా వేర్ యానిమల్ హ్యాబిటేట్స్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో పేరులో మెన్షన్ చేశారు. వైల్డ్ లైఫ్ అంటే వన్య ప్రాణులని, వన్య జీవనాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటే. సో ద క్యాప్చరింగ్, కిల్లింగ్ అండ్ పోచింగ్ ఆఫ్ యానిమల్స్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇన్ దీస్ రీజియన్స్. ఏదైతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది అని డిక్లేర్ చేశారు ఈ ఏరియాని గవర్నమెంట్, అంటే అక్కడ ఉన్న యానిమల్స్ని చంపడానికి వీల్లేదు, క్యాప్చర్ చేయడానికి వీల్లేదు, పోచ్ చేయడానికి వీల్లేదు, స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. ఆ యానిమల్స్కి ఒక కంఫర్టబుల్ లివింగ్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు చూస్తారు ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో. సో ఆల్ ఆఫ్ మస్ట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్ ఫర్ అవర్ ఓన్ సర్వైవల్. మనం సర్వైవ్ కావటానికి, దీంట్లో కూడా మన స్వార్థమే, మన కోసమే వాళ్ళని మనము ఈ న్యాచురల్ ఎకోసిస్టమ్ని మనము కాపాడుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఇండిస్క్రిమినేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈస్ పుట్ టు అన్ ఇమీడియట్ ఎండ్. ఓకేనా? సో ఈ డిస్ట్రక్షన్ని అంతా కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సహజ పర్యావరణాన్ని
కాపాడుకోవటంలో మన వంతు పాత్రని పోషించాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఎస్, ఒకసారి ఈ మ్యాప్ చూడండి. దీంట్లో మనకి రెడ్ డాట్, రెడ్ సర్కిల్ ఉంది కదా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఒకసారి చూడండి. ఎస్, ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏటూర్ నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సర్సికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మహానది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చందక దంపర వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూసారు కదా? ఎస్, దీస్ ఆర్ సమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. నెక్స్ట్ బ్లూ స్టార్లో ఉన్నాయి చూసారా, బర్డ్ శాంక్చురీస్. ఇక్కడ బర్డ్ శాంక్చురీ అంటే పేరులోనే ఉంది, పక్షులను రక్షించడం కోసం. ఓకేనా? వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ, రంగనథిట్టు బర్డ్ శాంక్చురీ. సో మనకి 2 కనిపిస్తున్నాయి. ఓకేనా? సో బర్డ్ శాంక్చురీస్ అవి. నెక్స్ట్ మన ట్రయాంగిల్లో చూసుకుంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి. గిండి నేషనల్ పార్క్, బండీపూర్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, సింప్లిపాల్ నేషనల్ పార్క్, రాజ్గిరి నేషనల్ పార్క్, రాంతంబోర్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, దచిగమ్ నేషనల్ పార్క్. దీస్ ఆర్ సమ్ నేషనల్ పార్క్స్ అండి. కాజీరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్స్. దీస్ ఆర్ సమ్ నేషనల్ పార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైగ్రేటరీ బర్డ్స్ గురించి చూద్దాము, అంటే వలస వచ్చిన పక్షుల గురించి. సమ్ ఆఫ్ ది వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా ఆర్ పాపులర్ విత్ మైగ్రేటరీ బర్డ్స్. వెట్లాండ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలలు కొన్ని చూసుకుంటే మైగ్రేటరీ బర్డ్స్కి చాలా పాపులర్, అంటే వలస వచ్చిన పక్షులు. డ్యూరింగ్ వింటర్ బర్డ్స్ సచ్ యాజ్ సైబేరియన్ క్రేన్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఓకేనా? వింటర్లో చూసుకుంటే వెట్లాండ్స్లోకి సైబేరియన్ క్రేన్ అనేది లార్జ్ నెంబర్లో వస్తాయి. వన్ సచ్ ఫేవరబుల్ విత్ బర్డ్స్ ఇస్ ద ర్యాన్ ఆఫ్ కచ్. ర్యాన్ ఆఫ్ కచ్లో చూసుకుంటే మనకి బర్డ్స్ ఉంటాయి. ఎట్ ఏ ప్లేస్ వేర్ ద డెసర్ట్ మర్జ్ విత్ ఎ సీ, ఫ్లామింగో విత్ దర్ బ్రిలియంట్ పింక్ ప్లూమాజ్ కమ్స్ ఇన్ 1000. ఎక్కడైతే డెసర్ట్ సీతో మెర్జ్ అయి ఉంటుందో ఆ ప్రదేశంలో ఫ్లామింగో అనే ఒక బర్డ్ విత్ దర్ బ్రిలియంట్ పింక్ ప్లమేజ్ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 1000స్లో వచ్చి అవి నెస్ట్ని అక్కడ సాల్టీ మడ్తో అవి నెస్ట్ వాటి యొక్క గూడు కట్టుకుంటాయి, వాటి యొక్క యంగ్ వన్స్ని అక్కడ పెంచుకుంటాయి. ఇట్ ఈస్ వన్ అమాంగ్ మెనీ ఎక్స్ట్రాడినరీ సైట్స్ ఇన్ ద కంట్రీ. ఎక్స్ట్రాడినరీ సైట్స్లో ఇది ఒకటి. ఓకే, ఈజ్ ఇట్ నాట్ ఏ రిచ్ న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ అవర్స్? ఇది మన రిచ్ న్యాచురల్ హెరిటేజ్ కాదా? సో మనకి న్యాచురల్ రిచ్ హెరిటేజ్ అనేది ఇండియాలో ఉంది. అది మన అదృష్టం, దాన్ని కాపాడుకోవటం మన చేతిలో ఉంది. దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి. గవర్నమెంట్దే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీటి యొక్క బిట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.